ఏదంతే కదరగా ముడి మీద ముడి ముడి మీద ముడి. గురుజీ, ముళ్ళెట్టడంలో నువ్వు మహాగట్టోడివి, కానీ నేను ఇవన్నీ ఇప్పుకోగలనా అంట. నేను విప్పుతుందా? రెడీయా? రాగురు, సారీ మంగారు, అగిపెట్టి ఇలా పడి. ఇవా వరస కలపక. వారిని గురుజీ, వరస కలపడానికి కిరాయి ఇస్తానని బేరమాడి నిన్ను మాంగారంటే భూత. నువ్వు నాకు 500 లంచం కట్టి నన్ను అల్లుడిని చెప్పుకుంటే నీటే. అల్లుడు గారు? ఏం గురూజీ? నువ్వు కాదు, ఐ మీన్ పెద్దలుడు గారు. అట్లేవో, ఆయన పెద్దలుడు అంటే నేను చిన్నలుడేగా. ఇదిగో శ్రీధరం, వీడు 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 కిందకి వెళ్ళిన తర్వాత నోరిప్పి మాట్లాడడానికి వీలేదు. ఇది నా కండిషన్. ఏం గురూజీ, ఎందుకు మాట్లాడకూడదు? మామ జైలునే నా ఇష్టం వచ్చినట్టు వాగుతానే. అందుకే నాయన ఇక్కడ ఈ గంట సేపు నువ్వు నోరు మూసుకోవాలి. మామగారు, మీరు కిందకు పదండి, అంతా నేను చూసుకుంటాగా. కాలికి ఇచ్చావు, ఇప్పుడు మెడక. కృష్ణ, కాసేపు. అబ్బా, ఉరితాళ్ళ ఉంది గురు. నమస్కారం. నమస్తే. దయచేసి ఎగబట్టింది ఏదో గొట్టంలాగు, జైల్లో ఎట్టినట్టుంది. కంప ఏడున్నదానికన్నానా? అయ్యో, పద పద వెళ్ళు. అమ్మా, రండి బాబు, రండి. మీరు శివరాం గారిని నమస్కారం చేయండి. దీర్ఘాయుష్మాన్ భవ, శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. కూర్చోండి కూర్చోండి. ఏమిటయ్యా పెళ్లి కొడక, మరి ఆడపిల్లలు అలా ముడుచుకుపోతున్నావు? అదే లేదండి, నిన్న టెన్నిస్ ఆడుతుంటే పాపం నడుం బెణికింది. టెన్నిస్ ఆడుతుంటేనా? ఓహో, టెన్నిస్ లో రైట్ హ్యాండరా లెఫ్ట్ హ్యాండరా? లెఫ్ట్ రైట్ రెండును అదరగొట్టేస్తాడు, ఛాంపియన్. సరే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి బ్రదర్. ఏం చదివావు బాబు? ఎంఏ. సబ్జెక్ట్? ఎకనామిక్స్. అబ్బా, యూనివర్సిటీ ఆంధ్రాయనా? కాదండి, మద్రాస్. ఓ ఐ సీ. సరే గాని జవాబులన్నీ మీరే చెప్తున్నారు. పెళ్లి కొడుకు కిమ్మరడే మూగనమా? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. ఇవాళ శుక్రవారం కదా, శుక్రవారం మంగళవారం మౌన గీతాలు, ఐ మీన్ మౌనవ్రతం, మోగనం, ఓ పూట లంకనం, అదే ఉపవాసం. జగన్నాథం, నువ్వు నిజంగా పెట్టి పుట్టావయ్యా. ఈ కలికాలంలో ఈ వయసు కుర్రాడు మౌనానికి ఇంత విలువ ఇచ్చి నిష్టగా ఉన్నాడంటే చాలా గొప్ప విషయం. అమ్మా శాంతి, నీ స్వయంవరం అద్భుతం. మీ నాన్న తేగలిగే వరుడు కన్నా గొప్పవాణ్ణే వరించు. ఇందమ్మా నీ పెళ్లి కానుక. బాబు కృష్ణ, నా ఇంటి కోడలు కావలసిన దేవతని నువ్వు ఎగరేసుకుపోయావు. యు లక్కీ ఫెలో. జగన్నాథం, నీ చిన్నలుడికి వేరే ఉద్యోగం చూడదు. నేను 10 రోజులు తిరుపతి, కాళహస్త్రి, శ్రీశైలం యాత్రలు చేసుకుని మళ్ళీ వస్తాను. నీ చిన్నల్లుడిని సింగపూర్ తీసుకెళ్లి నా బిజినెస్ లో వాటా ఇస్తాను. మంచి హోదా ఇస్తాను. ఓకే? అసలు దంపతులిద్దరూ ముందు చిన్న హనీమూన్ లావో ట్రిప్ రండి. విమానం టికెట్లు నేను పంపిస్తాను. థ్యాంక్ యూ సార్, అంతా మా అదృష్టం. అయితే ఈ రోజే బయలుదేరి తిరుపతి వెళ్ళాలి. అలాగే సార్, నేను రిజర్వేషన్ అది చేయించేస్తాను. డోంట్ బాదర్ మై యంగ్ ఫ్రెండ్. బెస్ట్ ఆఫ్ లక్. దెయ్యం.
రైట్ సెంటర్ స్టవ్ కూడా మండుతుంది. ఇదేదో వంట చేసే దయ్యం అనుకుంటాను. లేడీసా జెంట్సా? ఇప్పుడు ఎలా ఉంది? అయితే పట్టుకోండి. గోవిందు ఏమైంది? దయ్యం దొరికింది. దీనికి వెంటనే కొట్టించి మర్రి చెట్టుకు వేలాడుతాం. వదలరామని వదలు. దయ్యం అట దయ్యం. అవును, ఈమెవరు? దీని పేరు శాంతమ్మ. మీకు వంట చేస్తుందని నేనే రమ్మన్నాను. ఏమే నువ్వెలా వీళ్ళ చేతికి దొరికిపోయావు? బాబు, నేను చపాతీలు చేయడానికి పిండి తెచ్చి పెట్టి కూరగాయలు తరగడానికి కత్తి తీసుకెళ్దామని వచ్చాను. సరే సరే, వంటగదికి వెళ్ళి పని చూడు. సార్, దాని బట్టలు ఊడిపోయినాయి, తీసుకెళ్ళమనండి. అయ్యో, ముందు కింద చూడు. అయ్యో రామా, లుంగి లేదు. ఛ, సిగ్గులేదు. ఏయ్, వెళ్ళరా. దయ్యం అనుకొని భయపడ్డాం సార్. దయ్యం కంటే మిమ్మల్ని చూస్తేనే భయం వేస్తుంది. వెళ్ళండి, వెళ్ళి మొహాలు కడుక్కోండి. ఏ షూటు, నీకు వేరే చెప్పాలా? వెళ్ళి మొహం కడుక్కో.